ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి 19వ తారీఖు నుండి ఉగాది మొదలవుతుంది. అలాగే నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి. ఈ నవరాత్రుల్లో చైత్ర నవరాత్రులు అంటారు. మీకు లాల్ కితాబ్ ప్రకారం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు చెప్తాను. జాతకంలో గ్రహదోషాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అదృష్టం లేదనుకునేవారు వీటిని ప్రయత్నించేయండి. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలో షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకునేవారు, అపాయింట్మెంట్ కావాలనుకునేవారు 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, చూడండి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది అనుకోండి, ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక్కరోజు అంటే 19వ తారీఖు నుంచి 27 వరకు ఒక వెండి పాత్ర తీసుకొని, మీ ఇంట్లో ఏదైనా వెండి పాత్రలు తీసుకొని దాంట్లో గంగాజలం నింపండి. అందులో ఒక వెండి నాణ్యం వేయండి. ఈ నవరాత్రులు ఆ సమయంలో పూజ చేసి ఆ పూజా మందిరంలో పెట్టించండి. 9 రోజుల తర్వాత తీసి ఆ వెండి నాణ్యాన్ని మీరు మీ దగ్గర పెట్టుకోండి, లేదా పూజా మందిరంలో పెట్టండి. ఈ నీటిని మొక్కలకు పోయండి. అలాగే రాహుకేతు దోషంతో బాధపడుతున్నప్పుడు ఒక నీరున్న కొబ్బరికాయ తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పి దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా ప్రవహించే నీటిలో వదలండి. ప్రవహించే నీటిలో, ఇది గుర్తుంచుకోండి. మూడవది, అదృష్టం కోసం ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి, ఎర్రటి పూలు సమర్పించండి. మీ అదృష్టం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే మీ ద్వారాలు తెరుచుకుంటాయి. నెక్స్ట్ వీడియోలో మొక్కలు మూలికల గురించి కూడా చెప్తాను, షార్ట్ వీడియోలో. ఈ పెద్ద వీడియో లింక్ కూడా మీకు లింక్ యాడ్ చేస్తాను, చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.